అండి, ఇవాళ వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ కర్రీని ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇది రైస్లోకి కానీ చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. వేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది. రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా 2 స్పూన్లు కొబ్బరి పొడి, నువ్వులు, జీడిపప్పు, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి, చెక్క, లవంగం, కొద్దిగా వాటర్ వేసుకొని ఇది పేస్ట్ లాగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో 1.5 ఆనియన్, చిన్న ఆనియన్ అయితే 2 తీసుకోండి, పెద్దవి అయితే 1.5 ఆనియన్ సరిపోతుంది. కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఇవి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకుందాం. లవంగం, చెక్క, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు పొడి వేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. అలాగే ఎక్కువగా మాడకుండా అయితే బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఫ్రై అయింది అనుకోండి, గ్రేవీ ఎంతగా రాదు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ టమాటా ముక్కలు మెత్తగా వదిలేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మూత తీసి ఒకసారి కలిపేద్దాము. ఇలా అన్ని వైపులా కలుపుకొని కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేద్దాం. కొంచెం త్వరగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుంటాము. వాడుతుంది బాగున్నట్టుగా చూడండి. ఇలా ఇప్పుడు మష్రూమ్ వేసేద్దాం. ఇలా కలిపేసి మూత పెట్టి 1 నిమిషం పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, కారం 1.5 స్పూన్ వేసుకుందాం. ధనియా పొడి 1 స్పూన్. ఇది కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి ఉడికిందా లేదా అనేది స్టార్ట్ చేసుకున్నాము. ఒకసారి టేస్ట్ తీసుకొని చాలా ఇక్కడ వేసుకోండి.
ఇందాక మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాం. ఇలా ఒకసారి బాగా కలుపుకొనేసి, ఎప్పుడు కూడా అల్లం పేస్ట్ చేసే ముందు కొంచెం చెక్క లవంగం వేసుకోండి, కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా కలుపుకున్నాక లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇది నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకున్నాము. అప్పుడప్పుడు కొద్దిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మసాలా కదా అడగంటుంది. మసాలా అడుగంటేస్తుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా కదిలిస్తూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే కూర ఎలా వచ్చిందో చూద్దాం. ఇలాగా దగ్గరికి వచ్చేసింది కర్రీ బాగా. కొద్దిగా అయితే వేస్తున్నాం. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. బాగా కలుపుకొని ఇలాగే మూత పెట్టేసి ఇంకొక సెకండ్ పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాం. మష్రూమ్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా బాగా కుదురుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.